Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా ప్రీత్మ బాబా ఆయనతో సహజీవనం సాగించేందుకు మనకి అనుమతిని ఇస్తూ మరి 2 శుభమాలికలను కూడా మనకి ఆయన కానుకగా ఇచ్చారు. మనం 164 శుభమాలికలు చెప్పుకున్నాము. అయితే ఇంతటి అవకాశాన్ని ఎంత ప్రేమతో ప్రసాదిస్తున్నాడు. ఆయనకి ఎంత ప్రేమ మన మీద. అందుచేత ఆ ప్రేమ అవతారునికి, ఆ సర్వోన్నతునికి మనందరి తరపున సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మనం ఈ సహజీవన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా మాట్లాడకండి దయచేసి ఎవరు. నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా శ్రద్ధతో వింటున్నారని. బాబా కూడా సంతోషపడుతున్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. మనకి ఈరోజు బాబా 2 సహజీవన సుమమాలికలు, ప్రవచన సుమమాలికలు. అవి మనం 164 చెప్పుకుంటే మరొక 2 165, 166 ఇచ్చారు. ఈ 2 కూడా 164 ఆ సుమమాలికకి కనెక్షన్ ఉన్నాయి. వాటితో అనుసరిస్తూ వచ్చాయి. మనం ఇప్పుడు ప్రారంభించుకుంటున్నాం. పైన చెప్పిన మూడింటికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ ద్వంద్వాలు ఉంటాయి. వాటిలో ఆత్మ చిక్కుకుంటుంది. ద్వంద్వాలు ఉంటాయి, వాటిలో ఆత్మ చిక్కుకుంటుంది. ఇది 165 శుభమాలిక. ఇప్పుడు 166 పైన చెప్పిన 166 ద్వంద్వస్థితిలో రెండు పరస్పర వ్యతిరేక అంశాలు. ద్వంద్వస్థితిలో 2 పరస్పర వ్యతిరేక అంశాలు ఉంటాయి తప్పకుండా సమతుల్యతతో పనిచేస్తూ ఉంటాయి. సమతుల్యతతో
పని చేస్తూ ఉంటాయి. ప్రేమతో ప్రభు ఇచ్చినటువంటి ఈ రెండు సోమాలికల యొక్క సారాంశాన్ని కొంచెం మనం పునఃపరిశీలన చేద్దాం. 164లో మనకి శక్తి, పదార్థం, మనస్సు అన్న 3 అంశాల గురించి ప్రస్తావన చేశారు బాబా. ఆ మూడింటికి పైన చెప్పిన మూడింటికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ కొంచెం ఇంకో చిన్న హింట్ ఇస్తాను. బాబా మనకి వివరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తాడు. కాకపోతే శుభమాలికలు కాంపాక్ట్ గా తయారు చేస్తున్నారు ఆయన. అందుచేత పైన చెప్పినటువంటి 3 వాటికి సంబంధించిన అన్ని రంగాలు ఏమిటా 3ను? ప్రాణము, శరీరము, మనస్సు. వాటికి సంబంధించిన అన్ని రంగాలు అని మనం బాబా ఇచ్చినటువంటి ఈ సుమమాలికల్లో చెప్పుకున్నప్పుడు ఒక్కసారి మీరందరూ కూడా మనస్సుల్లో ఆలోచించాలి. ఆ పైన చెప్పిన మూడింటికి సంబంధించిన అన్ని రంగాలు మీరందరూ కూడా ఆలోచనా శక్తి ఉన్నవాళ్ళు, ఆలోచించగల నైపుణ్యం కూడా ఉంది మీకు. ఆలోచించాలి. రేపు ఈ శుభమాలికలు, ప్రవచన మాలికలు ప్రపంచానికి మీ ద్వారా అందవలసినటువంటి అగత్యం, అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇంచుమించుగా 400 పేజీలు ఉన్నటువంటి ప్రవచన పుస్తకాలు మనం తయారు చేసుకునేవి ఇప్పటికీ 166. 166 అంటే చాలా పేజీల యొక్క నిగూఢమైనటువంటి బ్రీఫ్ అంశాలు, క్లుప్తమైన అంశాలు. అవి మీ ద్వారా మళ్ళీ ప్రపంచానికి అందవలసి ఉన్నది. అందుకే చెప్పిస్తున్నాడు ఆయన. కేవలం ఏదో వినేసి మాకిందులో బాధ్యత లేదు అన్న ధోరణిలో కాక, ఈ ప్రవచనాలు మీ అందరి దగ్గర ఉంటాయి. పుస్తకాలు ఉండకపోవు, ఎందుకంటే చాలా కాలం కిందట వచ్చింది ఈ పుస్తకం. అందుచేత పైన చెప్పిన ఆ 3 ప్రాణము, శరీరము, మనస్సు, ఈ 3 మన దగ్గర ఉన్నాయి. ఎవరికి వాళ్ళ దగ్గర ఈ పదార్థాలు 3 ఉన్నాయి. అవి ఏ ఏ రంగాల్లో పనిచేస్తూ ఉన్నాయో, ఏ ఏ రంగాల్లో అవి మనకి తోడ్పడుతూ ఉన్నాయో కూడా మనకు తెలుసు. కాబట్టి సంబంధించిన అన్ని రంగాల్లోనూ, ఆ 3కి సంబంధించిన అన్ని రంగాల్లోనూ కూడా ద్వంద్వాలు ఉంటాయి. ఎందుకంటే ద్వంద్వ ప్రపంచంలో ద్వంద్వాలు కాకపోతే ఇంకేమి ఉంటాయి? ఆ ద్వంద్వాలు అవి ఏం చేస్తాయి? ఆత్మని బంధించేస్తాయి. ప్రాణము, శరీరము, మనస్సు, ఇవి శక్తులు, భౌతిక శక్తులు, కానీ ఆత్మని బంధించేస్తాయి. అందుచేత ద్వంద్వ ప్రపంచంలో ఒక అంశానికి మరొక అంశానికి కూడా వ్యతిరేక అంశాలు ఉంటాయి. ఆ వ్యతిరేక అంశాలు అవి ఏం చేస్తాయి? సమతుల్యతతో, అంటే ఏ 3 అయితే ప్రస్తావన చేయబడ్డాయో వాటితో
కలిసి పని చేస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. ప్రాణము, శరీరము, మనస్సు. అందుచేత ఇందులో రహస్యం ఏమైనా ఉందంటే రహస్యం ఏమీ లేదు, కానీ తెలుసుకోవాల్సింది ఉంది. ప్రాణం లేకపోతే జీవి భూమిపై వాడి యొక్క కార్యక్రమం పూర్తి అయిపోయినట్టే, మళ్ళీ పునర్జన్మ క్రమంలోకి వెళ్ళిపోతాడు. మరి శరీరం అది లేకపోయినా పునర్జన్మ క్రమంలోకి వెళ్ళిపోవడమే. మనస్సు అది మాత్రం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. మానవ జన్మలో ఆ మానవ శరీరంలో ఉన్నటువంటి అంశాలలో మనస్సు శాశ్వతమైంది. అది ఒకసారే పుడుతుంది, ఒకసారి పోతుంది. ఆ ఒక్కసారి పోవడం అనేది భగవద్ అనుభూతి పొందడంతో పోతుంది, అంతవరకు పోదు. కానీ అది అన్ని జన్మల్లో అదే ఒకే మనసు పనిచేస్తుంటుంది. ఇది మీరు మర్చిపోకూడదు సుమా. జన్మకో మనసు రాదు, ప్రతి జన్మకి ఒక్కొక్క మనస్సు రాదు. అన్ని జన్మల్లో ఒకే మనస్సు పనిచేస్తుంటాడు. అంటే మరి ఒక జన్మలో ఏ ఏ విషయాలతో అది పనిచేసిందో, ఏ ఏ అంశాల్లో ఈ మానవ స్థితిని భంగపరిచిందో, మానవుని యొక్క పురోభివృద్ధికి భంగపాటు కలిగించిందో, అవన్నీ ఆ నెక్స్ట్ జన్మలో అలాగుండవు, మారిపోతాయి. ఈ చెత్త సంస్కారాలు మారుతాయి. కాబట్టి అందువలన ఈ సంస్కారాల మార్పు ఉన్నప్పటికీ కూడా ధర్మ ప్రపంచంలో ఉండే వ్యతిరేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సమతుల్యతతో పనిచేస్తూ ఉంటాయి. ఇది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే బాబాని అంటే భగవంతుడిని, అంటే భగవంతుడితో మనకి సంబంధం లేదు, కానీ ఆయనకి మనతో సంబంధం ఉంది. ఇది నిజం. మనకి ఆయనతో సంబంధం లేదు, కానీ ఆయనకి మనతో సంబంధం ఉంది. ఎందుకు? ఈ మానవ శరీరం ద్వారా ప్రయాణం చేస్తుంది ఆయనే. ఈ మానవ మనస్సు ద్వారా సంస్కారాలను పోషిస్తుంది ఆయనే. ఈ మానవుని యొక్క ప్రాణం ద్వారా సమస్త జీవకోటి యొక్క ప్రాణాలని ఎప్పటికప్పుడు ఏ జన్మకు ఆ జన్మకి దాన్ని సమకూరుస్తుంది ఆయనే. అందుచేత మనం ఈ ప్రవచనాలలో ఇటువంటి నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు బాబా మనకి చెప్పుకునే భాగ్యం ఇచ్చారు ఆయన. అందుచేత మనం ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఇది వీటికి వాడిన ట్యూన్ కూడా చాలా తేలికైనటువంటి ట్యూన్ అది. అందుకని మీరు ప్రయత్నిస్తే, ఒకవేళ రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని గానం చేస్తూ అలవాటు చేసుకోండి. మీరు గానం చేస్తుంది కీర్తనలు కావు, ప్రవచనాలు. అంచేత చాలా గొప్పవి. ప్రవచనాల్ని గానం చేసేటటువంటి పరిస్థితి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆయన ప్రసాదించలేదు. మనకు మాత్రం ఈ సహజీవనం ద్వారా మనకి ఆయన అవకాశాలు ఇచ్చారు. ఏవైతే మనం గానం చేస్తున్నామో అవి ప్రవచన పుస్తకాల్లో పేరాలుగా ఉన్నాయి. అందువలన వీలైతే ఇది మనం ప్రింట్ చేసుకొని అందరం కూడా ఒక కాపీ కూడా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే పూర్తి అవ్వాలి. ఇప్పుడు మనం ప్రవచన సుమమాలికలు చెప్పుకునే భాగ్యం ఎప్పుడైతే పూర్తయిందో, ఇప్పుడు మనం వచన ప్రవచనాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో మనం మానవాళి
ఆధ్యాత్మిక స్వేచ్ఛకై చేయు కృషి. ఈ విషయాలు కూడా ఇది వరకు ఇంత వివరాలు ఎవరి చేత ఇవ్వబడలేదు. అందుచేత ఈ అధ్యాయంలో మనం ప్రవచనాలు 376వ పేజీలో 2వ పేర చెప్పుకొని ఆపుకున్నాం. ఇప్పుడు 3వ పేర చెప్పుకుందాం. ఈ చెప్పుకున్నవే మనకి గానంకి ఉపయుక్తంగా తయారవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ జయబాబా, ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ప్రవచనం ఆధ్యాత్మిక స్వేచ్ఛ యొక్క ప్రాధాన్యత. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ప్రాథమికంగా మనం స్వేచ్ఛ అనగానే మనం అనుకుంటాం మన యొక్క ఈ జన్మలో మన అనుభవాలకు సంబంధించిన స్వేచ్ఛ అనుకుంటాం. కాదు, అనుభవాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు. భగవంతుడి నుంచి మనం ఏ స్వేచ్ఛ పొంది అనుభవిస్తూ ఆయన కోసం మన యొక్క జీవన కాలాన్ని వెచ్చిస్తూ ఉంటామో అందులో మనకు స్వేచ్ఛ ఉండాలి. బాబా అంటున్నారు, ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మాత్రమే మానవుడు శాశ్వత ఆనందము, తరగని ఆత్మజ్ఞానము పొందగలడు. జస్ట్ మీకు ఆయన ఏదైతే అంటున్నాడో దాన్ని అలాగే గానానికి సరిపడుతున్నాడు ఆయన బాబా. ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛలో అంతే కదా, గానానికి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా ఆ వాక్యాన్ని మనం చక్కగా గానం చేసుకుంటున్నాము. ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మాత్రమే మానవుడు శాశ్వతానందము. ఆధ్యాత్మిక స్వేచ్ఛలో శాశ్వతానందము, తరగని ఆత్మజ్ఞానము. ఏదో బుర్రకు పని చెప్పి తెలివితేటలకు పని చెప్పి తయారవడం లేదు. ఏదైతే ఆయన వాక్యరూపంలో చెప్పాడో దాన్నే గానంలో మనం జాగ్రత్తగా మలుచుకుంటున్నాం. ఈ ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మాత్రమే మానవుడు శాశ్వతానందము, తరగని ఆత్మజ్ఞానము పొందగలడు. శాశ్వతానందము అంటే ఒక విధంగా జన్మరాహిత్య స్థితి. ఆత్మ పరమాత్మతో విలీనం కావడం. ఆధ్యాత్మిక స్వేచ్ఛలోనే సత్యము మహోన్నత రీతిలో రూఢి అవుతుంది. సత్యం అంటే బాబా, అవతార్ మెహర్ బాబాయే సత్యం. అది మహోన్నత రీతిలో రూఢి అవుతుంది. మహోన్నత రీతిలో ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది హై ఆయన చెప్పడం అయితే చెప్పాడు, కానీ మనకు ఆ మాటలో ఉన్నటువంటి అతి ఉన్నతమైన అర్థాలు మనకు గోచరించాయా? గీతలో రాయించాడు, దివ్యాధికారానా సర్వోన్నతుడనన్నా సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. ఎప్పుడో 83లో రాయించింది. ఇప్పుడు మళ్ళీ ప్రవచనాల్లో అది చెప్పుకునే అవకాశం మళ్ళీ బాబా ఇచ్చారు. అంచేత శాశ్వతానందము, తరగని ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మానవుడు పొందుతాడు. ఆధ్యాత్మిక స్వేచ్ఛలోనే సత్యము మహోన్నత రీతిలో రూఢి అవుతుంది. మనకి బాబా మహోన్నత రీతిలో భగవంతుడిగా మనకి మన హృదయాల్లో, మన మనస్సుల్లో, మన ఆలోచనలో ఎస్టాబ్లిష్ అయ్యాడా లేదా అంటే అవలేదు.
మహోన్నత రీతిలో ఆయన గాని మన హృదయాల్లో మనసుల్లో ఆయన ఎస్టాబ్లిష్ అయితే మనం ఎందుకు ఇంకా బ్రతికుంటాం? ఉండం. కనుక పరిమితత్వానికి, దుఃఖానికి చివరి ముగింపు ఆధ్యాత్మిక స్వేచ్ఛలోనే ఉంది. పరిమిత తత్వానికి, దుఃఖానికి. పరిమితత్వం వల్లే దుఃఖం వస్తుంది. మానవుడు నేను మానవుడిని అనుకున్నాడు కాబట్టే, మానవుడిని అనే భావంతో జీవిస్తున్నాడు కనుకనే అన్ని రకాల దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నాడు. అలా కాకుండా నేను మానవున్నా కానా, నా జీవనం ఏమిటి అని అనుకోకుండా నేను భగవంతుణ్ణి చేరడానికే పుట్టాను, నా గమ్యం భగవంతుడే, నా మార్గం భగవంతుడే, నా ఆలోచనల్లో భగవంతుడే, నేను చేసే పనుల్లో భగవంతుడే. ఇలాగ సమస్తం కూడా భగవత్పరంగా మనం మామూలు సాధారణ జీవనం సాగిస్తూ కూడా భగవత్పరంగా అన్ని మనం అనుభవించగలగాలి. అలా అనుభవించడం లేదు. అందుచేత పరిమితత్వానికి, దుఃఖానికి గురైపోతూ ఉన్నాం. ఎప్పుడో ఆఖరిలో చివరి ముగింపు అంటారు, ఫైనాలిటీలో ఆధ్యాత్మిక స్వేచ్ఛని పొందగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మాత్రమే వ్యక్తి అందరి కొరకు జీవించగలుగుతూ సమస్త విధములైన కర్మలని ఆచరిస్తూ నిస్సంగుడే ఉంటాడు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే దేనికి ఎంటకుండా దేవుడితో ఉంటాడు. వాడు దేనికి అంటాడు? వాడికి అటువంటి మానవుడికి దేంతో సంబంధం ఉండదు. ఎవరితో సంబంధం ఉంటుంది? దేవుడితోనే సంబంధం ఉంటుంది. తాను నమ్మిన భగవంతుడితోనే సంబంధం ఉంటుంది. అతని కోసమే నిరంతరం ఆలోచిస్తూ అతను చెప్పినటువంటి సూక్తుల్ని మననం చేసుకుంటూ అతను ఏ విధంగా ఉండమన్నాడో ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నిరంతరం స్మరిస్తూ ఆయన్ని అతని కోసం పూర్తి జీవిత కాలాన్ని వెచ్చిస్తాడు. అది వాగ్గేయకారులు చేశారు. మనం వాగ్గేయకారులు కాదు కదా, అంచేత మనం ఎలా చేయగలమండి అనే ప్రశ్న వేసుకున్నవాడంత అమాయకుడు ఇంకెవడూ ఉండడు. వాగ్గేయకారుడు నీ పెద్దన్న, నీకు ముందు పుట్టాడు, వాడు వాగ్గేయకారుడు అయ్యాడు. మరి నువ్వు కాలేవా? ప్రతిదానికి మనం బలహీనతతో ఆలోచిస్తే, మన యొక్క నైజ గుణాలతో ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. కనుక ఆధ్యాత్మిక స్వేచ్ఛలో మాత్రమే అందరి కొరకు జీవించగలిగి సమస్త విధాలైన కర్మలను ఆచరిస్తూ నిస్సంగుడై, దేనికి అంటాడు? అన్నిట్లో ఉంటాడు కానీ దేనికి అంటాడు. కానీ మనం అంటుకుపోతాం. అన్నిట్లో అతుక్కుపోవడమే. ఈ అతుక్కుపోవడం వల్ల ఆయనకి నన్ను గట్టిగా పట్టుకోండి, నా కొమ్ము గట్టిగా పట్టుకోండి, దానికి జారుడు గుణం ఉంది, జారిపోద్ది. ఒక గజల్లో ఒక విషాదకర సన్నివేశం బాబా ఏర్పరిచి ఒక గజలు తయారు చేయించాడు. అది మీకు 2-3 సార్లు ముచ్చటించారు కూడా మీతోటి. ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా, గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా. గుండెలో ఆయన ఉన్నాడు, దాన్ని హృదయం అంటాం. హృదయంలో ఆయన ఉన్నాడు, నెలకొని ఉన్నాడు, కాకపోతే నిద్రపోతూ ఉన్నాడు. ఆయన లేపాలి.
నిస్సంగుడు కావడానికి పెద్ద ప్రయత్నాలు చేయక్కర్లే. మనం మన యొక్క జీవితాల్లో అన్ని విషయాలతో సంబంధం పెట్టుకున్నామా అని ఆలోచిస్తే చాలా విషయాలతో మనం సంబంధం పెట్టుకోలేదు. అది ఎలా సాధ్యపడింది? కొన్ని విషయాలతో సంబంధం పెట్టుకొని కొన్ని విషయాలతో సంబంధం పెట్టుకోకుండా ఉండడం మనకు ఎలా సాధ్యమైంది? ఆయన వచ్చి చెప్పాడేమిటి, ఆయన నేర్పాడేమిటి? కాదు కదా. నచ్చిన వాటితో మనం సంగమిస్తాం, నచ్చని వాటిని దూరంగా ఉంచుతాం. ఆ నచ్చినవి నచ్చనివి అన్న రెండు మాటలు మనకి యాక్చువల్గా మనలో ఉండకూడదు. ఎప్పటికీ ఆయన ఏ అవస్థలో ఉంచితే, ఏ పరిస్థితిలో ఉంచితే అదే ఆయన ఇచ్చగా దానికి మనం పూర్తిగా కట్టుబడి జీవితాన్ని సాగించవలసి ఉండగా, నచ్చినవి నచ్చనివి అని ఎప్పుడైతే మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటామో మనం దేనికి కూడా బాధపడకుండా ఉండలేము. అందుచేత నిస్సంగుడే ఉండాలి, అంటున్నట్టు ఉండాలి. ఈ స్వేచ్ఛ కంటే దిగువ శ్రేణిలో ఉన్న స్వేచ్ఛను ఇసుకపై కట్టిన ఇంటితో పోల్చవచ్చు. చూడండి, ముందు చెప్పింది ఏమిటి? కర్మలను ఆచరిస్తూ నిస్సంగుడైతే అది ఉన్నతమైనటువంటి పరిస్థితి. అలా కాకుండా దిగువ శ్రేణిలో ఉంటే ఇసుకపై కట్టిన ఇంటితో పోల్చవచ్చు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ కంటే భిన్నమైనది ఏదైనా నశించే స్వభావం కలిగి ఉంటుంది. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మిక స్వేచ్ఛ కంటే భిన్నమైనది ఏదైనా నశించే స్వభావం కలిగి ఉంటుంది. అన్నీ నశించిపోతాయి మనతో పాటు. కానీ దేవునితో సాధకుడు లేదా ప్రేమికుడు లేదా భక్తుడు వీడుకున్న సంబంధం మాత్రం నశించిపోదు. అందుకే ఆనాడు కృష్ణావతారంలో గోపికలే ద్వాపరయుగం నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులుగా వాగ్గేయకారులుగా జన్మిస్తున్నారు. అందువల్ల ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటలో ఇతరులకు సహాయపడుట కంటే మించిన కృషి లేదు. మరొకటి చెప్తున్నా చూడండి, కొత్త విషయం. మనం ఇతరులకు ఏం చేయాలి అంటే, మనమే చేస్తున్నామో అలాగే వాళ్ళు చేయాలని, మనం ఎక్కడెక్కడ వెళ్తున్నామో వాళ్ళు అలాగే అక్కడికి వెళ్ళాలని, మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలాగే ఉండాలని, ఎప్పుడు మన మాటలు వింటూ మనకు అనుసరించే వాళ్ళు ఉండాలని అనుకుంటాం మనం. బాబా ప్రేమికులే కాదు, బయట భక్తులు కూడా. చెప్పేవాడికి వినేవాడు లోకువ. కానీ ఇక్కడ మెహర్ ప్రపంచంలో చెప్పేవాడు ఆయనే, మిగిలిన ప్రపంచంలో ఉన్న మానవులంతా వినేవాళ్లే. కానీ అది జరగడం లేదు. గుర్తుంచుకోండి, సర్వోన్నతుడు సర్వసాధారణ స్థితికి దిగి వచ్చి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యాలని మనకి ఆయన ప్రేమతో అందిస్తే అవి చదువుకొని చిలకప్పలకులు చెబుతూ మనమే ప్రపంచానికి ఉద్ధరించేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం అందరం ఉన్నాం. ఇట్స్ నాట్ రైట్. మనందరం కూడా ఆయన ప్రేమలో ప్రయాణం చేస్తున్నాం. అదే ఉండాలి. మనందరం ఒకే స్థితిలో ఉన్నాం. హెచ్చు తగులు లేవు. ఒకవేళ ఉంటే పొడవు మనిషి, పొట్టి మనిషి, లావు మనిషి, సన్నం మనిషి అనే వ్యత్యాసాలే తప్ప మిగతా వాటిలో ఏ వ్యత్యాసాలు మన మధ్య లేవు. గుర్తుంచుకోండి. అందుకని ఆధ్యాత్మిక స్వేచ్ఛ కంటే మించిన కానుక లేదు. ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటలో ఇతరులకు సహాయపడుట కంటే కృషి లేదు అంటున్నారు ఆయన.
మించిన కృషి లేదంటున్నారు. ఏంటి మనం ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందడానికి ఇతరులకి సహాయపడుతున్నాం చెప్పండి? మనం పొందితే కదా వాళ్ళకి సహాయపడతాం. ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందడం అంటే భగవంతుడు వేరు, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, నేను మనిషిని ఈ భూమి మీద ఉంటాను అని చాలా మందికి ఒక నిమ్న ఆలోచన ఉంది. భగవంతుడు మనలోనే ఉన్నాడు అన్నటువంటి ఒక ఉన్నత స్థాయి ఆలోచన ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి అటువంటి ఆలోచన ఒకవేళ నీకు వస్తే నువ్వేం చేయాలి? ఇతరులకు సహాయపడాలి ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందడానికి. అందుకుగాను ముందు మనం స్వేచ్ఛను పొందాలి. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ఒక గిరి గీసుకొని ఆ గీతలోనే ఉంటాము అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేనట్టే. ఒక నిర్దిష్టమైన కార్యక్రమాల్లో ఉంటూ ఆ కార్యక్రమాలు చేస్తుంటాము అంటే గీత గీసుకొని ఉండిపోయినట్టే, స్వేచ్ఛ లేకుండా. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే ఏమిటి? నువ్వు ప్రేమించిన భగవంతుడికి మధ్యనున్న సంబంధం, దాన్ని ఎవడు పాడు చేయగలడా? అది ఎవరికి వాళ్ళకే సంబంధించింది. కోటాను కోట్ల మానవుల్లో ఎవడి స్వేచ్ఛ భగవంతుడితో వాడికి ఉండాలి. నీ భగవంతుణ్ణి నీ గుండెలో ఉంచుకొని ఆయనతో నిరంతరం సంబంధం పెట్టుకొని ఆయన ఏదైతే ప్రవచనాలు చెప్పాడో ఆ ప్రవచనాలని అవగాహన చేసుకొని వాటిలో ఉన్న ఉన్నతత్వాన్ని నువ్వు ప్రతి వాళ్ళకి అందించడానికి నువ్వు సహాయపడాలి. అంతేగాని చెప్పినవాడు విన్నవాడు అన్న భావాలు లేకుండా చెప్పేది విన్నది అంతా ఆయనే కదా. ప్రీతముడు ఆయనే, ప్రేమికుడు ఆయనే. భేదాలు లేకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఆధ్యాత్మిక మార్గంలో మనం బాబాతో పూర్తి సంబంధం, పరిపూర్ణమైన సంబంధం, చక్కని సంబంధం, ప్రేమపూర్వకమైన సంబంధం పెట్టుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ఎవరు పెట్టుకోకపోతే ఇప్పటికైనా బాబాతో ప్రేమపూర్వక సంబంధాన్ని పెట్టుకొని అదే సంబంధం మిగతా వాళ్ళు కూడా పెట్టుకునేటట్లుగా వాళ్ళకి మనం సహకారాలు ఇవ్వాలి. అంతేగాను మనం చెప్పిన వాళ్ళు, వారిని విన్నవాళ్ళు, వాడికి తెలియదు అన్న భావన మనలో ఉండకూడదు. ఎందుకంటే మనకింకా ఆధ్యాత్మిక స్వేచ్ఛ పొందే అవకాశం రాలేదు కనుక ఆధ్యాత్మిక స్వేచ్ఛ యొక్క ఉన్నత ప్రాధాన్యతను గుర్తించిన వారు తమ కొరకు దాన్ని సిద్ధింపజేసుకున్నట్టుకు కృషి చేయడంతో పాటుగా ఇతరులు దాన్ని పొందుటలో సహాయపడమనే దైవదత్తమైన కర్తవ్య నిర్వహణ యందు పాలు పంచుకోవాలి. డైరెక్షన్ ఆఫ్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్ ఏమిటో డైరెక్షన్ ఆయన, నువ్వు ముందు స్వేచ్ఛ పొందాలని ఆధ్యాత్మిక జీవనంలో. ఏమండి బాబా రియల్ హ్యాపీనెస్ లైఫ్ అంటే మనకి కొటేషన్స్ కడుతూ పడతాను. ఇలాంటి కొటేషన్స్ అన్ని చిలక పలుకుల్లా పలుకుతూ ఉంటాం, ఆచరించాం. రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఆ తర్వాత ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇతరులు నీ సాంగత్యంతో నీ చెలిమితో ఆనందం అనుభవించాలంటే ఏం చేస్తే ఆనందం అనుభవిస్తారు? ఎప్పుడైనా కూర్చొని ఆలోచించావా? ఒక పాట పాడితే ఆనందిస్తారేమిటి? ఒక ఆటలాడితే ఆనందిస్తారేమిటి? అది శాశ్వతమా? లేదు ఇంటికి తీసుకొని సృష్టిగా భోజనం పెట్టి చక్కని బట్టలు వేస్తే అంటే అసలు హ్యాపీనెస్, రియల్ హ్యాపీనెస్ అంటారు ఆయన. రియల్ ముందు ఒక యాడ్జెక్టివ్ పెట్టాడు, రియల్ అని. భగవంతుడితో జీవనం కొనసాగిస్తూ ఉంటేనే మానవుడికి యథార్థమైన ఆనందం చోటు చేసుకుంటుంది. అలా యథార్థమైన ఆనందాన్ని పొందిన వాడే ఇతరులకు యథార్థమైన ఆనందాన్ని పంచగలడు. నువ్వు పొందిందే అసత్య ఆనందం అయితే నిజమైంది కానప్పుడు నువ్వు నిజమైన ఆనందాన్ని అలగిస్తావు. కాబట్టి మిత్రులారా, ఈ ప్రవచనాలు కాదు,
ఆచరణకు అనువైనటువంటి అతి ఉన్నతమైనటువంటి అంశాలు. బాబా అంటే ఒక మాట బాబా అన్నారు, నీ బాధ్యత నా నామాన్ని అందివ్వడం వరకు అని అన్నారు, మిగతాది నేను చేసుకుంటాను అన్నారు. దీన్ని గొప్పగా అందరూ కంటదా పెట్టేసుకొని బాబా భగవంతుడండి, మీరు మెహర్ బాబా అనుకోండి చాలు, ఇంకేం చెయ్యక్కర్లేదు అని మాట్లాడిస్తాం. మరి రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అదేమైంది? దాన్ని ఎక్కడ పడేసావు, ఎక్కడ పాడేసావు? అంటే ఈ కొటేషన్ని ఫ్లాష్ చేసేస్తావా? బాబాని అందివ్వడం అంటే ఆయన యొక్క మహోన్నతమైనటువంటి దివ్యత్వాన్ని అందివ్వడం సామాన్యమైన విషయం కాదది. అంటే అసలు నువ్వు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు నీ ఆనందంలో కల్మషం ఉండకూడదు, నీ ఆనందంలో కోరికలు ఉండకూడదు, నీ ఆనందంలో ఇది కావాలి అది కావాలి ఇది జరగాలి అది జరగాలి అన్న భావనలు ఉండడానికి వీల్లేదు. నువ్వు నిష్కల్మషంగా ఉంటూ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఎదుటి వారిని నవ్వేటట్టుగా మన నవ్వు ఉండేటట్టుగా చూసుకోవడం. కొంతమంది నవ్వినా భయం వేస్తుంది, కొంతమంది ఏడిస్తే భయం వేస్తుంది. ఇంకేత ఇవన్నీ కూడా సంస్కార భూయిష్టమైనటువంటి ఈ జీవనంలో మనకి దాపురించినటువంటి దురదృష్టకరమైన అంశాలు. కాబట్టి ఆయన అందుకే రియల్ హ్యాపీనెస్ అనే మాట వాడాడు ఆయన. ఎస్, ఎప్పుడూ ఆనందంగా బాబాతో ఉండాలి, బాబాతో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మనుషులు ఆనందంగా ఉంటే అది రియల్ హ్యాపీనెస్ కాదు. అవసరానుగుణ్యంగా నవ్వుతాం, అవసరానుగుణ్యంగా నవ్వుతూ మాట్లాడతాం. దట్స్ నాట్ కరెక్ట్. ఏది చేసినా నీ ప్రీతముడు ఎలా చేశాడో అది అనుక్షణం కూడా ఆలోచిస్తూ నువ్వు చేయాలి. ప్రవచనాలు ఎందుకు చెప్పాడండి? అందులో మనకి ఇష్టపడిన 3 వంతులు ఉన్నాయి. ప్రవచనాలు మనకి ఇష్టపడవు, అలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నాము? ప్రవచనాలు చదవడం మానేస్తున్నాం. అందుకే ప్రవచనాల వరకు కూడా వెలుగు చూడలేదు. ప్రవచనాలు అలాగా ప్రింట్ అయిన తర్వాత దీని యొక్క పరిస్థితి ఎలాగైందంటే అలా ఉండిపోయింది. దీని గురించి ఎవరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ప్రవచనాలు మాత్రమే మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రభువు యొక్క సన్నిధికి తీసుకువెళతాయి. మనకు నచ్చినట్టుగా జీవిస్తూ ఆ నచ్చిన జీవితంలో మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఆ ప్రవర్తనతో ఎదుటి వాళ్ళు సంతోషపడాలి అని మనం అనుకుంటే అది జరగదు. అందుచేత ప్రియమిత్రులారా, ప్రవచనాలు అంటే సామాన్యం కావు. ఆ ప్రభువు మన ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రసాదించినటువంటి అవి ప్రేమ ఆశీర్వచనాలు. వాటిని అందుకే మీకు గానంగా బాబా మళ్ళీ తయారు చేసి ఇస్తున్నారు. అవి మీరు ఇతరులకి పంచగలిగితే ఆధ్యాత్మిక స్వేచ్ఛను పొందుటలో ఇతరులకు సహాయపడడం అంటే అదే. పాత సిద్ధాంతాలతో, పాత కట్టుబాట్లతో, పాత అలవాట్లతో ఉన్న మనం ముందు వాటికి దూరం కావాలి. వాటికి దూరం అయితేనే మనం బాబా చెప్పినటువంటి ఈ నూతన మార్గంలోకి, ప్రేమ మార్గంలోకి మనం వస్తాం. ప్రేమ మార్గంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఎదురువాడిని ఎలా సంతోషపెట్టాలన్న విషయంలో నువ్వు బాబా ముందు కూర్చొని అడిగితే ఆయనే చెప్తాడు ఏం చేయాలో. ఆయన కన్నా ఈ ప్రపంచంలో మార్గదర్శి ఎవ్వడూ లేడు, మరి రాడు కూడా. అవతార్ మెహర్ బాబాకి జై. మనం బాబా యొక్క అనుగ్రహంతో ఈరోజు ప్రవచనాలని చెప్పుకున్నాము. అటు ఇటు మనకి టైం సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువ అవచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవచ్చు. అలా సర్దుబాటు అవుతూ మనం ఈ
సహజీవన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటుంటే దాని యందు ఏకాగ్రత ఉంటే తప్పకుండా మనం ఫెచ్ అవుతాం. ఫెచ్ అవడం అంటే ఫెచింగ్ మీన్స్ ఆయన ఏదైతే ఎలా ఉండాలని మనం ఆయన కోరుకుంటున్నాడో అలా ఉండడానికి మనకి అవకాశం వస్తుంది. ఇందులో మరి అనుమానపడవలసినటువంటి అవసరం లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం మహోన్నతమైనటువంటి ప్రభువు యొక్క దివ్య చరిత్ర, ఈ చరిత్ర ఒక విధంగా ప్రతిరోజు చదువుకునేటటువంటి అదృష్టం మనకు ఆయన కలిగించాడు. ప్రభు చరిత్రం 8వ భాగంలో 3389వ పేజీలో మనం కింద ఉన్నటువంటి 2 పేరాలు మీద ఉన్నటువంటి పేరాలు పూర్తి చేసుకున్నాం. 1947 జూలై 17న అప్పటికి మెట్రిల్ బీచ్ లో ఉంటున్న డార్విన్ షాకు జాన్ బాస్కు ఎలిజబెత్ ఉత్తరం రాసింది. మెట్రిల్ బీచ్ కి సంబంధించిన సమాచారాన్ని, ఫోటోల్ని, డ్రాయింగ్స్ ని, మ్యాపుల్ని ఈరోజు బాబా చూశారు. బాబా తప్పకుండా అతి దగ్గరలోనే అమెరికా వస్తున్నారు. అందుచేత బాబాను చూసుకున్నట్టుగానే మీరు మెట్రిల్ బీచ్ బాగోగులను కూడా చూసుకోవాలి. చూడండి ఎలాగన్నారు, బాబాను చూసుకున్నట్టుగానే మీరు మెట్రిల్ బీచ్ బాగోగులను కూడా చూసుకోవాలి. ఒక్కసారి మనకు అన్వయించుకుందాం. మెహర్ బాబాని చూసినట్టే మనం సెంట్రల్ని చూస్తున్నామా? మెహర్ బాబాని ఎలాగైతే చూస్తున్నామో అలాగే సెంట్రల్ని కూడా చూస్తున్నామో ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. ఒకవేళ మెహర్ బాబాని చూసినట్టే సెంట్రల్ని కానీ మీరు చూస్తే అప్పుడు సెంట్రల్ వైభవం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. అంటే బాబా మాటలు మనం అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడే మంచి వాళ్ళు మనలో అభివృద్ధి చెందుతాయి. అందుచేత బాబాను చూసుకున్నట్టుగానే మీరు మెట్రిల్ బీచ్ బాగోగులను కూడా చూసుకోవాలి. దోమల బారి నుండి రక్షించుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయడంలో ఎక్కువ శ్రమ తీసుకోండి. ఈ భౌతిక ఆధ్యాత్మిక మార్గాల్లో భౌతిక మాటల్లో కూడా ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉంటాయి. ఆ ఆధ్యాత్మిక సత్యాలని మనం ఇందులో సత్యాలు ఉన్నాయనుకుంటేనే కనబడతాయి, లేకపోతే కనిపించవు. పగటిపూట స్త్రీలున్న ముత్తాస్ బంగ్లాలో సోనామాసి వరండాలో కూర్చొని కాపలా డ్యూటీ చేస్తుంది. భోజన సమయంలో ఆమెను పంపి ఆ డ్యూటీ రానో చేసేది. ఒకనాటి మధ్యాహ్నం రానో కాపలా ఉండగా ఎవరో ఒక మగ వ్యక్తి పాడుకుంటూ ఆ బంగ్లా పక్క నుండి వెళ్ళాడు. బాబా చప్పట్లు చేశారు. రానో లోనికి వెళ్ళగానే ఎక్కడి నుంచి ఆ ధను వస్తుంది అని బాబా అడిగారు. ఎవరో రోడ్డు మీద నడుచుకుంటూ పాడుతున్నాడు ఆమె బదిలిచ్చింది. నీవెందుకు అతన్ని పాడకుండా ఆపలేదు అని బాబా అడిగారు. అవతారుడు తాలూకా కార్యక్రమంలో ఆయన ఎంత సున్నితంగా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ సూచనలు ఇస్తాడో ఒకసారి గ్రహించండి. నేనెలా ఆపగలను, అతను రోడ్డు మీద ఉన్నాడు అని రాను చెప్పింది. అతను ఆకాశంలో ఉన్నా నీవు ఆపి ఉండవలసిందే. ఎంత షార్ప్ గా ఉంది చూడండి ఆ డైరెక్షన్. అక్కడ కానీ మనం ఉంటే ఇదేంటి బాబా ఆడవడో రోడ్డు మీద పాడుకున్నాడు, మరి నేను ఆపి పెట్టి తిట్టడా అని తిరిగి మాట్లాడతాం. కానీ నేను ఎలా ఆపగలను, అతను రోడ్డు మీద ఉన్నాడు అని రాను చెప్పింది. అతడు ఆకాశంలో ఉన్నా నీవు ఆపి ఉండవలసిందే. బాబా మందలిస్తూ ఎటువంటి శబ్దము రాకుండా చూడడమే నీ డ్యూటీ అని చెప్పారు. అంటే ఆయన దేవదేవుడు కదా. రానో అయినా సరే రానోగేలి బాబా అలా అన్నప్పుడు ఎలా ఆలోచించాలి? నిజమే, బాబా మౌనాన్ని ధారణ చేసి మౌనాన్ని ప్రేమిస్తూ మౌనంలోనే తన విశ్వ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఏ శబ్దాన్ని అయినా సరే మనం ఖచ్చితంగా ఆపవలసి ఉన్నది అన్న బాధ్యత ఫీల్ అయితే అలా మాట్లాడదు.
అతను ఆకాశంలో ఉన్నా నీవు ఆపి ఉండవలసింది. బాబా మందలిస్తూ ఎటువంటి శబ్దము రాకుండా చూడడమే నీ డ్యూటీ అని చెప్పారు. రానో తప్పు తెలుసుకుని క్షమించమని అడిగింది. ఇంకోసారి ఇలా జరగనివనని మాట ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఒకరోజు బాబా ఖుర్షద్కి ఒక ఖాళీ డబ్బా ఇవ్వగా దాంతో తానేమి చేయాలని బాబాని అడిగింది. నీతో ఉంచు, ఒకనాటికి నీకు ఇది ఉపయోగపడుతుంది అని బాబా జవాబిచ్చారు. ఆ డబ్బా తనకి ఎలా ఉపయోగపడుతుందో ఖుర్షద్కి అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో బాబా దాని గురించి అంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేదు. కొన్ని రోజుల తరువాత బాబా స్త్రీలందరినీ తన ముందర సమావేశపరిచి ఇలా చెప్పాడు, మిమ్మల్ని మళ్ళీ గ్రూపులుగా విభజించాలనుకుంటున్నాను. గ్రూపు అన్న మాట బాబా వాడారు. అందుచేత గ్రూపులు ఏర్పడాయా? కాదు. బాబా వాడినటువంటి గ్రూపు అనేటటువంటి ఆ పదంలో ఆధ్యాత్మిక కార్యకర్తలుగా, తన యొక్క శిష్యులుగా, తన కార్య నిర్వహణకు ప్రధాన పాత్రధారులుగా ఉన్న వాళ్ళని, అటువంటి వాళ్ళని గ్రూప్ అన్నాడు ఆయన. అంచేత మిమ్మల్ని మళ్ళీ గ్రూపులుగా విభజించాలనుకుంటున్నాను. ఒక బృందం పింపల్గాంలోను, మరొక బృందం మెహరాబాద్లోనూ ఉంటారు. మెహరాబాద్ గ్రూపును మళ్ళీ విభజించడం జరుగుతుంది. ఒక గ్రూపులో ఖుర్షద్, సోనామాసి, మరొక గ్రూపులో కిట్టి, రాను, నాజా, కేటి, మూడవ గ్రూపులో సాల్టూన్, దౌలా, నాలుగో దాంట్లో మన్సారి, జర్సాయి, జర్బాయి, ఇంకా సోలకాయలు, జాలు, గూలు, మెహర్దస్తూరు ఉంటారు. ప్రతి గ్రూపుకి వంట కోసం విడివిడిగా ఏర్పాట్లు ఉంటాయి. మెహరా, మణి, మెహరు వాళ్ళు పింపల్గాంలో ఉంటారు. ఖుర్షద్కి బాబా ఇంతకు ముందు ఇచ్చిన ఖాళీ డబ్బా ఆహారపు దినుసులు స్టోర్ చేసుకునేందుకే అని ఆమెకు ఇప్పుడు అర్థమైంది. డబ్బా ఇస్తే ఖాళీ డబ్బా నేను నేర్చు చేసుకుంటాను అంది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఎలాగో ఆమె వంట చేయబోతుంది, అంచేత ఆ డబ్బా విలువ తెలుసుకొని దాన్ని జాగ్రత్తగా భద్రపరిచింది. బాబా ఈ సమయంలో స్త్రీలను విభజించడం వెనుక కనబడని కారణం ఒకటి ఉంది. ఇటీవల బాబా చాచామస్తుతో జరిపిన కార్యక్రమం వెనుక కూడా కారణం ఏదో ఉంది. దేశం రెండు భాగాలుగా, ఇండియా పాకిస్తాన్లుగా విభజింపబడనుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవతార పురుషుడు క్రీగంటు చూపుతో ఈ సమస్య తీర్చగలడు. కానీ ఎందుకు తీర్చడం లేదో ఆయనకే తెలుసు. ఇలా విడిపోయి హింస, అంతర్గత కల్లోలం దేశంలో ప్రతి చోట చెలరేగుతుంది. దేశ విభజన గురించి ప్రభుత్వం చేసిన ప్రకటన విని బాబా కోపాన్ని, విసుగుని సూచిస్తూ ఒక్కసారిగా నిట్టూర్చి రెండు భాగాలట 56 ముక్కలు అవుతుందని వ్యాఖ్యానించారు. ఎలా వ్యాఖ్యానించారు చూడండి. ఒకసారి ఆ మాట అంటుంటేనే 56 ముక్కలు అవుతుందని, అది ఎంత విపరీతమైన పరిణామం అనిపిస్తుంది. ఆయన నోటితో 56 ముక్కలు అవుతుంది అన్నాడంటే అది ఎంత విపరీత పరిణామం. ఎంతో నెమ్మది, సౌమ్య స్వభావంతో ఆలీషా ఒక అసాధారణమైన శుద్ధ జమామస్తు అయిన జూలై నెల మధ్యలో ఆలీషా ఎప్పుడూ లేని విధంగా కోపం, చిరాకు చూపించసాగాడు. దాంతో బాబాకి ఆలీషాతో పనిచేయడం చాలా కష్టమైంది. జూలై 14న బాబా తిరిగి ఆలీషాని అహ్మద్ దగ్గర పంపించేశారు. ఆ తరువాత అతడు మెహరాబాద్ లో ఉన్నాడు. బైదుల్ అతని బాగోగులు చూడసాగాడు. ఆలీషా వెళ్లిపోవడంతో సతారా మస్తు ఆశ్రమం మూతపడింది. ఇంకా చేయవలసిన ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం బాబా జూలై 21 నుండి 11 రోజుల పాటు ఉపవాసాన్ని ప్రారంభించారు. ఇంకా చేయవలసిన ఆధ్యాత్మిక కార్యక్రమం కోసం 11 రోజులు ఉపవాసాన్ని ప్రారంభించారు. నొరీనా విశ్రాంతి తీసుకోవాలని, అలాగే
ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని కారణం చెబుతూ బాబా ఆమెను 40 రోజుల పాటు మౌనంలో ఉంచాడు. జూలై 22న జాల్ పూనా నుండి ఒక కవాలీ గాయకుడిని తీసుకొచ్చాడు. అతడు బాబా ముందు గానం చేశాడు. 4 రోజుల పాటు రోజు బాబా ముందు పాడేందుకు అతన్ని తీసుకురావడం జరిగింది. కానీ 2 రోజుల తరువాత బాబా ప్రస్తుతం పాటిస్తున్న ఉపవాస దీక్ష మూలాన కవాలీ గానం వినడం కష్టంగా ఉందని చెప్పారు. మామూలుగా కవాలీ గానం అంటే బాబాకి చాలా ఇష్టం. ఈసారి అలా చెప్పడంతో అతన్ని తిరిగి పూనా పంపించేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, దక్షిణాఫ్రికాలోనూ, ఆస్ట్రేలియాలోనూ ఉన్న సూఫీ బృందానికి రబియా మార్టిన్ మార్గదర్శకత్వం వహిస్తుంది. 1946లో ఇండియా వచ్చి బాబాను కలుద్దామని రబియా అనుకుంది. అమెరికా, ఆస్ట్రేలియాలో సూఫీయిజం వ్యాప్తికి కొత్త సంస్థను ఏర్పరిచేందుకు అవసరమైన విషయాన్ని చర్చించేందుకు బాబాను కలవాలని రబియా ఉద్దేశం. ఆమెకు తోడుగా ఇండియాకు ఆమెతో వెళ్ళడానికి ఫ్రాన్సిస్ రాబాజాన్ అనే సూఫీ కవిని ఆస్ట్రేలియాలోని సూఫీ నాయకుడు బారన్ ఓన్ ఫ్రాన్కిన్బర్గ్ పంపించాడు. అయితే ఆ వెంటనే రబియా ఆరోగ్యం బాగులేకపోవడంతో ప్రయాణం చేయగలిగే స్థితిలో లేనందున ఇండియాలో ఉన్న బాబాను కలిసే ఆలోచనను బలవంతంగా విరమించుకోవాల్సి వచ్చింది. ఆమె క్యాన్సర్ వ్యాధితో మరణానికి సిద్ధంగా ఉందని డాక్టర్లు నిర్ణయించారు. రబియా 76వ జన్మదినానికి కొన్ని రోజుల ముందు 1947 జూలై నెలలో బాబా ఆమెను ఆశీర్వదిస్తూ సందేశాన్ని పంపించారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సమయానికి ఆమె వద్ద ఉన్న ఎట్ట అంటే ఆమె కుమార్తె ఇలా గుర్తు చేసుకుంది. ఒకనాటి రాత్రి ఆమె జబ్బుతో నా ఇంట్లో మంచంపై పడి ఉన్న సమయంలో బాబా నుండి ఆశీస్సులతో కేబుల్ వచ్చింది. బాబా పంపిన సందేశం ఆమె విషయంలో ఎంతో అద్భుతమైంది. ఆమె కళ్ళల్లో కనిపించిన వెలుగు, ఆనందం మాటల్లో చెప్పలేను. రబియా ఆగస్టు 31వ తేదీన ప్రశాంతంగా కన్ను మూసింది. ఈ జన్మలో రబియా మార్టిన్ బాబాను కలుసుకునే అదృష్టానికి నోచుకోలేదు. అమెరికా మరియు పాశ్చాత్య ప్రపంచంలోని సూఫీయిజాన్ని అవతారుని మార్గదర్శకత్వంలోకి తేవాలి అన్న ఆమె ప్రగాఢ వాంఛ మాత్రం నెరవేరింది. తన మరణానికి 4 రోజుల ముందు రబియా తన వారసురాలిగా ఐవీ జ్యూస్ అనే ఆమె పేరును ప్రకటించింది. తన కార్యభారాన్నంతటినీ రబియా ఐవీకి అప్పగించి కన్నుమూసింది. సూఫీ మార్గానికి తర్వాతి ముర్షీదాగా తనని రబియా ఎంపిక చేసినప్పుడు ఐవీ చాలా ఆశ్చర్యపడింది. ఇక్కడ పాశ్చాత్యుడికి మనకి ఉన్న తేడా ఒకసారి మీకు చెప్పాలి. మనం మెహర్ బాబా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు సెంటర్కి ఒక సెక్రటరీ ఉంటారు కదా, ఆయన సమావేశాలు ఏర్పాటు చేసి మీరు ఈ పని మీరు ఈ పని చేయండి అంటారు. వీళ్ళు అలాగే బుర్రలోపేసి చేస్తూ ఉంటారు. కానీ ఏదో కారణం చేత అవాంతరం వచ్చి చేయలేకపోవచ్చు. అప్పుడు బాధ్యత ఏంటి? తాను చేయలేనప్పుడు మళ్ళీ ఆ విషయాన్ని సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి, అయ్యా ఈ కారణం చేత నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను, అంచేత నాకు అప్పచెప్పింది ఎవరికైనా అప్పచెప్పండి అని ప్రేమతో ఆయనకు చెప్పాలి. ఆయన అలా కాదు నువ్వైతే జాగ్రత్తగా చేస్తావు, నీ కప్పు చెప్పాము, అంచేత ఇంకొక కప్పు చెప్తే పాడవుతుందేమో అని అంటే అప్పుడు మనకి ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య యొక్క పూర్వాపరాలు ఆలోచించి సరే బాబా పనికి ప్రాధాన్యత ఇద్దాము అని అలా ప్రాధాన్యత చేసే వ్యక్తులు మనలో చాలా తక్కువ. యాక్షన్ వితౌట్ ఇంట్రెస్ట్, యాక్షన్ వితౌట్ ఇంట్రెస్ట్. అందుచేత ఫారినర్స్ ని బాబా ఎందుకంత ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడతారో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుచేత సూఫీ మార్గానికి తరువాత ముర్షీదాగా తనని రబియా ఎంపిక చేసినప్పుడు అవి చాలా ఆశ్చర్యపడింది. రబియా మరణానంతరం తనపై పడిన నూతన కార్యభారం అత్యంత తీవ్రమైంది. ఒక నిజమైన ముర్షీదాగా బాధ్యతను నిర్వహించేందుకు తనకంతటి ఆధ్యాత్మిక అంతర్వికాసం లేదని అయి భావించింది.
చూడండి, సూఫీ సంస్థ యొక్క అధినేత ముర్షిదా అంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా ఉన్నతమైనటువంటి ఆత్మ అన్నమాట. సూఫీ విధానాన్ని తాత్కాలికంగా నడిపించే బాధ్యతలు చేపట్టే యోగ్యత సామర్థ్యం తనకు లేవని ఐవి అనుకుంది. రబియా మరణంతో ఏర్పడిన సంక్షోభంలో ఐవి ఆలోచించగలిగిందల్లా ఇండియా వెళ్లి బాబాను దర్శించుకోవడం ఒక్కటే అని తదుపరి రబియా మార్టిన్ తలపెట్టిన మొట్టమొదటి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకుంది. అమెరికాలోని సూఫీజం భవితవ్యాన్ని బాబా పాదాల వద్ద పెట్టడానికి సంకల్పించుకుంది. గత ఏడాదిగా బాబాతో ఉత్తర ప్రతిష్ఠాలు నడుపుతోంది. సూఫీ ఆర్డర్ కొరకు అంతర్వికాసం పొంది ఉన్న ఒక అధికారికమైన వ్యక్తిని నియమించమని బాబాను అడగాలని ఐవి యోచించింది. బహుశా అలాంటి వ్యక్తిని తూర్పు దేశం నుండి అమెరికాకు పంపిస్తే మంచిది అనుకుంది. చూసారా, తూర్పు దేశంలో ఒక్కరు లేరు అటువంటి బాధ్యత స్వీకరించగలిగిన వాళ్ళు. సూఫీ ఆర్డర్ను అలాంటి వ్యక్తే సుస్థిరమైన పద్ధతిలో ఉంచగలడని ఆమె నమ్మకం. కానీ బాబా ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. అందువల్ల 1947లో వారి సమావేశానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇదిలా ఉండగా జూలై 25న పంచగన్ నుండి వచ్చిన ఒక పార్సీ కుటుంబం తనను దర్శించుకునేందుకు బాబా అనుమతిచ్చారు. 1930లో బాబా టైగర్ వ్యాలీలోని పంచగన్ గుహలో ఉన్నప్పటి నుండి తిహుమురాస్, మెహరాబాయి, సతారావాలకు బాబా గురించి తెలుసు. అక్కడే మొదటిసారిగా బాబాను కలుసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు తమతో పాటు కుమారుడు కొహియర్ను, కోడలు రాఠీని తీసుకొచ్చారు. మొత్తం సతారావాల కుటుంబం బాబాకు అంకితమైంది. ఒకనాడు ఒక వారం తర్వాత ఆగస్టు 1వ తేదీ శుక్రవారం నాడు బాబా తన ఉపవాసాన్ని విరమించారు. 2 రోజుల తర్వాత ఆలీషాను సతారా తీసుకొచ్చారు. బాబా అతనితో 1947 ఆగస్టు 9 వరకు 6 రోజులు పనిచేశారు. మస్తు ఆలీషాను బాబా ఎంత గొప్పగా ప్రేమించారు, బాబా అతనితో ఎంతటి మహోన్నత కార్యాన్ని నిర్వహించారు. మస్తులతోనూ సాధువులతోనూ బాబా నిర్వహించిన కార్యం నిగూఢమైంది. అది ఒక్క దైవీ మానవునికే తెలుసు. ఆలీషాతో బాబా పనిచేస్తున్న దశలో ఏడుస్తుని పిలిచి గోడ మీద ఈ విధంగా వ్రాయమన్నారు. 1948 ఫిబ్రవరి నెల ఘటనాయుతమైంది. కానీ ఏమి జరగనుందో బాబా వివరించలేదు. నిగూఢంగా బాబా ఎన్నో విషయాల్ని నిగూఢంగా ఉంచి తర్వాత వెల్లడి చేసేవారు. సరే, ఇక్కడికి ఈ అధ్యాయం మనకి పూర్తయింది. ఇప్పుడు సూరత్, బరోడా మరియు అహ్మదాబాద్ అన్నటువంటి అధ్యాయంలోకి మనం వచ్చాం. 1947 ఆగస్ట్ 9వ తేదీన బాబా సతారా నుండి కారులో పూనా బయలుదేరాడు. తనతో పాటు ఏరిచ్, ఆది సీనియర్, సోదరుడు జాన్ ఉన్నారు. ఆలీషాను తిరిగి మెహరాబాద్ తీసుకెళ్లాడు బైదుల్. తరువాత అతను పూనా వచ్చి బాబాను, మండలిని ఆ మర్నాడు కలిశాడు. బస్సు కార్యక్రమంలో భాగంగా వాళ్ళంతా పూనా నుండి సంగంనేర్, కోపర్గాం, ఔరంగాబాద్, ఎవోలా, జాల్నా, హైదరాబాద్, షోలాపూర్, బర్సీ మరికొన్ని ఇతర ప్రదేశాలకు వెళ్లారు. ప్రయాణంలో ఎక్కువ భాగం కుండపోత వర్షంలోనే జరిగింది. దేశమంతటా అతి త్వరితగతిని అశాంతి చెలరేగుతున్న దృష్ట్యా బాబా ఆగస్టు 11వ తేదీన ఈ సందేశాన్ని చెప్పి రాయించారు. దాన్ని అచ్చువేయించి తన ప్రేమికులకు పంపమని ఆదికి సూచించారు. ఆ సందేశం ఏమిటంటే, తన శిష్యులు, భక్తులు, అనుయాయులు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతీయులైనా సరే వారెక్కడ ఉండడం తటస్థిస్తే అదే ప్రాంతంలో ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, లేక సొంత రాష్ట్రమైనా అక్కడే వారు ఉంటూ తమ ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తిస్తూ జీవితం కొనసాగించాలని మెహర్ బాబా కోరుతున్నారు. వారు ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం పట్ల నమ్మకస్తులైన మరియు కర్తవ్య పరాయణులైన పౌరులుగా మెలగాలని బాబా వారిని
నిర్దేశిస్తున్నారు. 4 రోజుల తరువాత ఆగస్టు 15వ తేదీన ఇండియా 2 భాగాలుగా విభజింపబడింది. లార్డ్ మౌంట్ బాటన్ ఇండియాకు గవర్నర్ జనరల్ గా నియమితుడయ్యాడు. మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ గవర్నర్ అయ్యాడు. బాబా ఇచ్చిన సందేశానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ తరువాత 6 వారాల పాటు హిందువులకు ముస్లింలకు మధ్య హింసాత్మకమైన అల్లర్లు, సామూహిక హత్యాకాండాలు జరిగి లక్షలాది మంది ప్రజలు ప్రాణ నష్టానికి దారితీసింది. చరిత్రలో అతి పెద్ద వలస సంభవించి ఈ లక్షల మంది ప్రజలు పాకిస్తాన్ నుండి ఇండియాలోకి అంతర్భాగానికి పరుగులు పెట్టారు. ఔరంగాబాద్ నుండి జల్నా వరకు మెహర్జీ కార్కారియా బాబా మండలిని అనుసరించాడు. బాబా అప్పుడప్పుడు ప్రయాణాల్లో తనతో పాటు రమ్మని మెహర్జీని, నారిమన్ దాదా చాందీని పిలుస్తూ ఉండేవారు. నారిమన్ ఆర్నవాజ్ మెహర్జీ ఈ ప్రపంచంలో జీవిస్తున్నా వారి ప్రపంచానికి ఎంత మాత్రం చెందరు. బాబా ఆదేశాల మేరకు నడుచుకుంటూ వారొక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. బాబా మళ్ళీ ఆగస్టు 16 నాటికి సతారా చేరుకున్నారు. తిరిగి మెహరాబాద్ వెళ్లిపోయేందుకు కావలసిన ఏర్పాట్ల గురించి చర్చలు ప్రారంభించారు. ప్రభు దర్శనం కోసం అనేక మంది కుతూహలంగా ఉన్నారు. దర్శనానికి బాబా ఆగస్టు 24న అనుమతిని ప్రసాదించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు 4 గంటల సేపు సుమారు 500 మంది ప్రజలు సతారా నుండి వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. ఆగస్టు 27న 2 కార్లలో బాబా మండలి సతారా నుండి మెహరాబాద్ కు ప్రయాణమయ్యారు. పురుష మండలి సామాన్లతో పబ్లిక్ బస్సుల్లో వారిని అనుసరించారు. అందరూ చేరుకున్నాక గురుదేవునితో కొన్ని నెలల వియోగాన్ని పొందిన మెహరాబాద్ వాతావరణం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. స్త్రీలంతా కలిసి కొండపైన ఉంటున్నారు. అంతవరకు విలపించిన నొరీనా హృదయం చిరునవ్వులతో ఒక్కసారి వెలుగుడు చెందింది. ఖైకోబాద్ కోసం నిర్మించిన చిన్న క్యాబిన్ లో బాబా ఉంటున్నారు. గతంలో 1.5 ఏళ్ల క్రితం డెహ్రాడూన్కి వెళ్లే ముందు బాబా ఈ క్యాబిన్ లోనే ఏకాంతవాసాన్ని నిర్వహించారు. ఆగస్టు 28న ఉన్నట్టుండి బాబాకు బ్రోంకియల్ న్యూమోనియా సంక్రమించి తీవ్రమైన జ్వరంతో బాగా సృష్టి చేసింది. చాలా రోజులు డాన్కిన్ నీళ్లు చికిత్స చేశారు. దేశంలో హింసాత్మకమైన అసూయ ద్వేషాలు చెలరేగిన ఈ తరుణంలో నెలకొన్న భయకంపిత వాతావరణానికి బాబా అస్వస్థతకి సంబంధం ఉంది తీరాలి. బాబా శ్రీమండలను చూసేందుకు రోజుకు 2 సార్లు కొండపైకి వెళ్లేవారు. బాబా ఇదివరకే వెల్లడించిన ప్లాన్ ప్రకారం స్త్రీలను 2 బృందాలుగా విభజించారు. బాబా టెంపుల్గా కూడా వెళ్లి అక్కడ ఇంకా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మెహరాబాద్ అనే పూతోటలో వసంతాగమనంతో పుష్పాలు వికసించినట్టే ప్రీతమ బాబా మరుగైన మరుక్షణం అక్కడ శరత్తు క్షీణించి చీకట్లు ఆవరించినట్లయింది. ప్రీతమ బాబా మరుగైన మరుక్షణం అక్కడ శరత్తు క్షీణించి చీకట్లు ఆవరించినట్లయింది. వారి జీవితాల్లో మోదం ఖేదం తమ ఛాయల్ని విరజిమ్మగా వారి ఎదలు చిరునవ్వు చిందించి విలపించాయి. కానీ దివ్య మధువును గ్రోలిన హృదయాలు మాత్రం ఈ పొరపాటును చెయ్యవు. ఇంకా లోతైన ఆనందంతో నిండి ఉంటాయి. మధువుతో సాగే జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. వియోగ వ్యధలో రాలిన కన్నీళ్లు ఒకనాటికి సుఖాన్ని అందిస్తాయి. కన్నీళ్లే లేకపోతే ఎవరు సుఖాన్ని అనుభవించలేరు. అద్భుతమైనటువంటి విషయాలు మనం ఈ చర్చలో తెలుసుకోగలుగుతున్నాం. మెహరాబాద్ లో అన్ని ఏర్పాట్లు చేసి బాబా 1947 సెప్టెంబర్ 10న పింపల్గా బయలుదేరారు. మెహరా, మణి, మెహరు, గోహెర్, ఎలిజబెత్, నొరీనా, వాలు బాబాతో వెళ్లారు. అలాగే విష్ణు, కాకాబరియా, డాన్కిన్, కృష్ణ, చంద్రకాంత్, మహమ్మద్ సింగ్ ఠాకూర్ అనే గోర్ఖా
అంటే పని అబ్బాయి కూడా బాబాతో సింపుల్గా వెళ్ళారు. చంద్రబాన్ అనే ఈ పని అబ్బాయి సాయంతో విష్ణు సింపుల్గా ఆశ్రమానికి కావలసిన సరుకులన్నీ మార్కెట్లో కొని అక్కడికి చేరవేసి తిరిగి మెహదాబాద్ సాయంకాలానికి వచ్చేవాడు. డాన్కిన్ ది వేఫేరర్స్ వ్రాస్తున్నాడు. చేతురాత ప్రతిని మణి టైప్ చేస్తుంది. లక్ష్మి అనే పని అమ్మాయి అక్కడ ప్రధానమైన వంట మనిషి. కానీ నొరీనా ఎలిజబెత్ల కోసం మసాలాలు లేని ప్రత్యేక భోజనాన్ని కాకా తయారు చేస్తున్నాడు. పౌండీతో పాటు మరో 2 కుక్కలు పింపల్గాంలో ఉన్నాయి. దేని డాన్ జాతి నల్ల కుక్క పిల్ల, దీన్ని బాబా ఎలిజబెత్కి ఇచ్చి పెంచమన్నారు. రెండవది బెంజో పుట్టికాల జాతి కుక్క పిల్ల, దీనికి సరోష్ ఇచ్చాడు. మణి పెంచిన కాక్ టెరియర్ క్రాకర్ దీని పేరు. ఇది మెహదాబాద్ లో ఉంటుంది. ఈ సమయానికి మెహదాబాద్ లో మొత్తం 100 మంది ఉన్నారు. పింపల్గాంలో ఉన్న కొద్ది మంది స్త్రీ పురుషులతో కలిపి మొత్తం ఈ 100 మంది. వీరిలో పురుషులు బాలురు 35 మంది. వీరి పేర్లు ఆది కొత్వాల్, మస్సు ఆలిషా, అన్నా 104, అన్నా కాళీ 73, బాబాదాస్ తరచూ వచ్చే సందర్శకుడు, బైదుల్ 54, బుక్కుడు 22 అంటే శరీర కొడుకు 7, 8 జగన్ బాపి అతని కుటుంబం కూడా 9, జాన్సన్ 35, 10 కైకోబాద్ 57, 11 ఫరం వర్కింగ్ బాక్స్ వాలా 47, 12 ఘనీ మున్సిఫ్ 56, 13 గుస్తాజీ 57, ఫరం వర్కింగ్ బాక్స్ వాలా 47, ఘనీ మున్సిఫ్ 56, గుస్తాజీ 57, 14 విష్ణు 43, 15 జమాదార్ 54, 16 జంగ్లే 35, ఇతర కుటుంబం కూడా 17 ఏరిచ్ 31 తరచూ పూనాలో ఉంటాడు. 18 కాకాబరియా 56, 19 కాళేమామ 71, 20 కాక్ సాహెబ్ 60, 21 కృష్ణనాయర్ 22, 22 కుప్పస్వామి 23, సిద్ధు 45, 24 మొహమ్మద్ మస్తు 32, 25 మురళీ కాళే 28, 26 నీలు 43, 27 పాద్రి 43, 28 పెండు 43, 29 రషీద్ 17, 30 సీనియర్ కోడు బ్రాకెట్లో 56, 31 సాబక్ కొత్వాల్ 43, 32 సోనీ కొత్వాల్, 33 హోమీ కర్మన్ మాసి పెద్ద కొడుకు, 34 సరోష్ కర్మన్ మాసి రెండవ కొడుకు, 35 మెహర్వాన్ కర్మన్ మాసి చిన్న కొడుకు. స్త్రీలు బాలికలు 30 మంది. 1 మెహరా 39, 2 మణి 28, 3 మెహరు 20, 4 గోహెర్ 32, 5 గులు దస్తూర్ 23, 6 హిల్లా కొత్వాల్ 16, 7 ఇందూ భోక్రే 23, 8 జాలు దస్తూర్ 20, 9 జర్బాయ్ 48, 10 కాకు 60, 11 నాజు కొత్వాల్ 19, 12 నర్గిస్ కొత్వాల్ 38, 13 నరీనా 67, 14 పీలామాయ్ హోర్ముజ్ 52, 15 డాను 45, 16 కేటీ 26, 17 కర్మనమాసి 53, 18 కొర్షద్ 37, 19 కిట్టి 55, 20 దౌలా 23, 21 మన్సారి 38, 22 భానుభాయ్ లక్షావాలా 58, 23 ఎలిజబెత్ ప్యాటర్సన్ 51, 24 మెహర్ దస్తూర్ 25, 27 నాజా 38, 26 సర్వార్ 17, 27 సిల్లా హోర్ముజ్ 26, 28 సుల్టూన్ 47, 29 సునామాసి 62, 30 వాలు పవార్ 48. ఈ సమయంలో సూరత్ లో కొద్ది రోజులు బాబా దర్శన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మాణిక్ మెహతా బాబా దగ్గర అనుమతి తీసుకున్నాడు. దాని ప్రకారం సెప్టెంబర్ 17న సరోష్, నొరీనా, ఎలిజబెత్లతో కలిసి బాబా బొంబాయి వెళ్లారు. బాబా వెంట వెళ్లవలసిన మిగతా మండలి సభ్యులు బొంబాయిలో వీళ్లను కలిశారు. ఆది, ఏరిచ్, కాకాబరియా, కైకోబాద్, ఉస్తాద్జీ, పెండు, పాద్రి, బైదుల్, రంజు, పాప్రూసి, సోదరుడు జాల్, పాపా జస్సాబాలా, నారీమన్ మెహర్జీ, సదాశివ్ పటేల్ బొంబాయిలో బాబాను కలిశారు. ఆ సాయంత్రం 8:30కి రైల్లో అందరూ సూరత్ బయలుదేరారు. అసలు ఇంత విస్తృతమైనటువంటి ఈ
చరిత్ర మనకు అందజేసినటువంటి మహానుభావుడు. ఆయన ఎంత శ్రమించాడో ఒక్కసారి మనం ఊహించుకోగలమా? ఊహించుకోలేము. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ బాబా की जय. అందరికీ జై బాబా. జై 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 బాబా. జై జై మెహర్